హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు, ముగుస్తున్న పథకాల వివరాలను తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్న వారు ఈ కేవైసీని పూర్తి చేయండి. అధికారిక ధృవీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు తగిన వివరాలు సమర్పించి దీన్ని పూర్తి చేయాలి. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డు లాంటివి లేకపోతే కేవైసీని అప్డేట్ చేయాల్సిందిగా సూచిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి ముగియనుంది. దీని వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10%, సీనియర్లకు 7.6% వడ్డీ లభిస్తుంది. అలాగే సొంతిల్లు కొనాలనుకునే వారికి పలు బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి 31 వరకు రుణాలు ఇస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి అప్డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకు గడువు ఉంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021, 22 అలాగే 2022, 23, 24 ముగింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయ పన్ను విభాగం అనుమతినిచ్చింది. వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. పన్ను ఆదా పెట్టుబడులు పెట్టేందుకు గడువు ఉంది, కానీ ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు ఎంచుకోలేరు. శుక్ర, శని, ఆదివారాలు మార్కెట్కు సెలవు కాబట్టి ఈఎల్ఎస్ దరఖాస్తుకు ఫండ్ సంస్థలు ఆమోదించడం సాధ్యం కాదు. అంటే ఇప్పుడు మదుపు చేసినా అవి వచ్చే ఆర్థిక సంవత్సరం ఖాతాలోకి వెళ్తాయి. సో ఫ్రెండ్స్, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఇవన్నీ కూడా మార్చి 31 నాటికి పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.